మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పావని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి అవసరాలపై సమావేశంలో చర్చించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. గ్రామంలోని పలు వీధుల్లో వీధి దీపాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని శాఖలలో కూడా అభివృద్ధి సాధించడం, ఇప్పటి వరకు 99 రోజుల కూడా ఏమి సమస్యలు ఉన్నాయి వాటిని చర్చించుకొని, వాటికి మన సమస్యలు ఉంటే శాఖాపరంగా సమస్యలు ఉంటే మనం చర్చించుకొని తీర్మానం చేసుకొని అది చేసుకోవడం వాటికి మన గ్రామసభ ఉద్దేశం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మనకు శానిటేషన్, ఇంకా మనకి ఏంటంటే ఎజెండా ప్రకారం ఏంటంటే శానిటేషన్ గురించి కార్యదర్శి చెప్పిండు. వాస్తవం ఏంటంటే శానిటేషన్ అంటే గ్రామంలో కూడా వర్షాకాలం వస్తుంది కాబట్టి డ్రైనేజ్ అంటే క్లీన్ చేసుకోవాలి. లేదు అంటే డ్రైనేజ్ క్లీన్ చేసుకోకపోతే వాటర్ అంతా ఏంటంటే అక్కడ నిలిచిపోతుంది. డ్రైన్లో చెత్త తీసుకోకపోతే ఏమవుతుందంటే వాటర్ అంతా బయటకు వచ్చేసి కంటామినేట్ అవుతుంది, అంటే కలుషితం అయిపోతుంది. కలుషితం అయితే ఏమవుతుందంటే మనకు రోగాలు వస్తాయి, సీజనల్ డిసీజ్ అవుతాయి. దానివల్ల దోమలతోటి కానీ ఈగలతోటి కానీ రోగాలు వస్తాయండి. అదొకటి. ప్లస్ ఏంటంటే మన నేను స్ట్రీట్ లైటింగ్ ఒకటి, వాటర్ ఏంటంటే డ్రైనేజ్ ఒకటి క్లీన్ చేసుకోవాలి. ఇంకుడు గుంతలు మనకు వాటర్ హార్వెస్టింగ్ ఒకటి ఉంది. ఏంటంటే వర్షాకాలంలో కూడా మనం వర్షం పడితే ఏం చెప్తున్నాం అంటే, ఇప్పుడు సార్ అంటే ఎలినో ప్రభావం ఉంది కదా, మా సముద్రంలో ఒకటి ఏంటంటే ఎలినో ప్రభావం వర్షాభావం తగ్గుతుంది, వర్షపాతం తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏం చెప్తాం, మనకు వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ ఉంటే రేపు మనకు మంచినీళ్ళు దొరకడానికి ఏంటంటే రేపు బోర్ వేసుకున్నా లేకపోతే ఏదైనా మనకు ఇంటి గుంతలతోటి మనం ఇంటి గుంతలు కట్టుకుంటే మనకి ఏంటంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది పెరుగుతుంది. పెరిగి మనకి ఏంటంటే గ్రౌండ్లో నీళ్ళు ఉంటాయి. వర్షం రాకుండా కూడా ఏంటంటే మనకి ఏంటంటే ఇది చేసుకోవచ్చు, ఉపాధి హామీ కింద డెవలప్ చేసుకొని దాని అంటే నీళ్ళు వేసుకుంటారు. అంటే వర్షాలని మనం సెలెక్ట్ చేయమంటున్నారు. మనకు ఎవరైనా ఉంటే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, అభియానం నడుస్తుంది. అయితే మన దగ్గర ఏం చేస్తున్నారంటే మన మొత్తము వరి గడ్డి అని తలగొట్టేస్తారు. వరి గడ్డి ప్రభుత్వం ఏం చెప్తుందంటే వరి గడ్డి తలగొట్టదు అంటే మనం ఏం చేస్తారు, మాకు దున్నేటప్పుడు మాకు మొత్తం అడ్డొస్తున్నాయి, దానివల్ల మేము తలగొడుతున్నాం రైతులు అంటారు. కాకపోతే మనకు ఏమవుతుందంటే వరి గడ్డి తగలబడటం వల్ల మనకు చాలా నష్టాలు ఉన్నాయి. ఒకటి మనకు పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అని జరుగుతుంది. ఇంకోటి అందులో మనకు ఆ గడ్డిలో మనకి ఏంటిదంటే సూక్ష్మజీవులు ఉంటాయన్నమాట మనకు పొలంలో. అవి తగలటం వల్ల అన్నీ చనిపోతాయి. అది ఏం చేస్తాయంటే మన పొలంలో మనం ఏదైనా ఎరువు వేసినప్పుడు భూమిలో నుంచి తీసుకొని మళ్ళీ మనకు మొక్కలకు అందించే శక్తి దానికి ఉంటుంది. మనం దాన్ని చంపేసినప్పుడు మనకు ఎంత ఎరువు వేసినా సరే మనకు దిగుబడి అనేది రాదు. అది ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే మనం ఎరువులు ఒక ట్రాక్టర్ ఎరువు వేసినంత బలం ఉంటుంది ఆ గడ్డిలో. మేమేమంటాం అంటే ఒక్కసారి దున్నేసి అలా నీళ్ళు పెట్టేసి ఒక 2 బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. లేదంటే మనకు వేస్ట్ డికంపోజర్ అని దొరుకుతుంది, అదన్నా స్ప్రే చేసుకోవచ్చు. అది ఏం చేస్తుంది అంటే మొత్తం గడ్డిని మొత్తము దాన్ని మొత్తం కలిపేస్తుంది అనమాట. దాన్ని కుళ్ళిపోతుంది మొత్తం గడ్డి. ఆ గడ్డి కుళ్ళిపోయిన గడ్డి మొత్తం మన భూమికి బలం ఇస్తుంది. మనం ఏమనుకుంటున్నా తడుతుంది అంటే ఒకసారి తడితే మళ్ళీ నెక్స్ట్ టైం ఒక రోటివేటర్ కొట్టండి. మనకు మళ్ళీ నాటేసే ముందు ఒక రోటివేటర్ కొట్టినా సరే అది మొత్తం గడ్డి కూడా అలా పచ్చలు అయిపోయి మొత్తం భూమిలో కలిసిపోతుంది. మనకి ఏంటిదంటే ఒక్క ట్రాక్టర్ ఎరువేసినంత బలం అలా ఆల్రెడీ ఉన్నది, దాన్ని మనం తలబెట్టేస్తున్నాం. అగిపులో గీకేసి మొత్తం తలబెట్టేస్తున్నాం. మొన్న అట్లనే అయింది. మొన్న దామరంచాల అడవి తలబెడితే మన వడ్ల కుప్పలు కూడా మొత్తం తగిలిపోయినాయి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్క పొలం నుంచి ఇంకో పొలం వెళ్ళిపోతుంది గాలికి. అంటే అట్లా మనకు అట్లా కూడా నష్టం జరుగుతుంది. అదే ఇప్పుడు ఏంటిదంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు ఏంటి అంటే మీరు కూడా చెప్పాలి రైతులకు, అరే ఇట్లా చేస్తే ఇట్లా ఈ విధంగా లాభం ఉంటుంది, మనం ఒకసారి ట్రై చేస్తాం. ఈసారి ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. అది మొత్తం కుళ్ళిపోతుంది మీకే. మళ్ళీ మనకు ఏంటంటే ఎరువు తక్కువ యూజ్ చేయొచ్చు. దాంతో మనకు లాభం ఏంటంటే ఇప్పుడు ఈ వేయడం వల్ల ఎరువు తక్కువ యూజ్ చేయొచ్చు, మంచి దిగుబడి వస్తుంది, భూమిని కూడా కాపాడినట్టు అవుతాం. మళ్ళీ మన ఎయిర్ పొల్యూషన్ కూడా తగ్గిస్తాం. అంటే ఒక మంచి అన్ని విధాలు మంచి అవుతాయి. కాబట్టి రైతులందరూ ఏంటిదంటే ఈసారి మనం ఫెర్టిలైజర్ తక్కువ యూజ్ చేయాలి. ఇంకోటి మనకు వరి విత్తనాలు కూడా గవర్నమెంట్ చెప్పింది అనమాట. KNM 6038, RNR 2572, ఇంకా 2-3 రకాలు వెరైటీస్ చెప్పింది. ఆ వెరైటీస్ కూడా సన్న రకాలు వేసుకోమని చెప్తుంది. ఈసారి మనకు వర్షాలు చూసుకొని మనము ఇప్పుడు చెలక భూములు ఉంటే కందులు, ఇప్పుడు గవర్నమెంట్ కూడా కందులు మినీ కిట్స్ ఇవ్వడానికి రెడీ ఉన్నది. నెక్స్ట్ ఒక 10-15 రోజుల్లో కందులు మినీ కిట్స్ ఇస్తుంది. ఇప్పుడు మన దగ్గర పెద్ద జన్మ ఉన్నది ఆల్రెడీ. ఇప్పుడు మన మండల్లో
ఇంకెవరైనా పెద్ద జన్మ తీసుకోకుండా అంటే పెద్ద జన్మ ఉన్నది. ఒక 1-2 డేస్లో జీలో కూడా రాబోతుంది మనకు పచ్చి రొట్టె విత్తనాలు కూడా వస్తున్నాయి. ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోండి, అట్లేం లేదు. జీలో 1-2 డేస్లో వస్తుంది, మళ్ళీ జీలో వస్తుంది మనకు. అందరు కొంతమంది ఏమంటారు అంటే పెద్ద జన్మ మేము వేసుకుంటే అది చనిపోతుంది సార్ అంటే, ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి ఇప్పుడు వేసుకుంటే ఒక వారం వరకు అది పెరిగిపోతుంది. తర్వాత వర్షం పడితే దానికి ఏం కాదు. మనకి ఏం చేస్తారంటే రైతులు అలవాటు అయిపోయిందంటే ఒక వర్షం పడంగానే దున్నేసి జన్మలు అల్లుడు అలవాటు అయిపోతుంది.